సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలోని 12వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేశవేణి రమేష్ తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచారం చేశారు. పార్టీ నాయకులు శ్రేణులతో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. తన తండ్రి కేశవేణి నాగయ్య వారసత్వాన్ని ప్రజాసేవలో కొనసాగిస్తున్న రమేష్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు మంత్రి పొన్నం. తనను ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే వార్డులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కమ్యూనిటీ భవనాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మిస్తానని, తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని, మిగిలిపోయిన సీసీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయిస్తానని 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కేశవేణి రమేష్ తెలిపారు. ఏదో కల్లిబుల్లి మాటలు కాదు, మంత్రి దగ్గర మిమ్మల్ని తీసుకుపోతా, మీతోటే మాట్లాడిస్తా, రమేష్ అని మాట్లాడతాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడిచ్చి చేపిస్తా. వాళ్ళ అధికారంలో లేరు, వాళ్ళకు ఎమ్మెల్యే లేడు. ఎమ్మెల్యే అన్నాడన్నా మన వార్డులో తిరిగిండా? తిరగలేదు. నేను తిప్పించిన, ప్రతి ఒక్కరితో మాట్లాడిసిన, ప్రతి ఒక్కరితో చేపించిన. రేపటి నుంచి కూడా తింపిస్తా. ఎప్పటికైనా వస్తాడు, మన ఇంటికి ఎట్లయినా వస్తాడు. వీరమి స్టోర్లో కూడా ఒకటి సంఘానికి 50 లక్షల రూపాయలు పెట్టిమని చెప్పిన, అది కూడా చేస్తారన్న. దయచేసి నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నాను.